హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ మీడియా. ఈరోజు మనతోని నెపోటిజం విపుల్ గారు డైరెక్టర్ అయినా సార్ ఫిలిం డైరెక్టర్ మనతోని ఉన్నారు. తను ఎందుకు మూవీస్ తీశాడు, అతనికి నచ్చలేదు కొంతమంది చాలా ఫ్యాన్స్కి. ఎవరైతే మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారో వాళ్ళే మనకు ఈ మొబైల్లో కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్కి మీరు సమాధానం చెప్పాలనే మా కోరిక. అండ్ వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మొబైల్లో పెట్టారా లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చాయి కదా సార్, అదే నేను బేస్ చేసుకుని చెప్తున్నాను. రైట్, ఓకేనా సార్? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. ఓకే సార్, ఎందుకు గెస్ట్కి మనం మర్యాద ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఓకేనా సార్? ఓకే. వాట్ నెక్స్ట్ మీడియాలో వాట్ నెక్స్ట్ అవ్వబోతుందనేది చూస్తున్నారు. ఓకేనా? ఆర్ యూ రెడీ? కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అండ్ సార్ ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా? ఓకే. టైటిల్ పేరు నెపోటిజం ఏందిరా, ఇంకా పేర్లు ఏం దొరకలేదా? దొరకలే. ఇదైతేనే ట్రెండింగ్గా ఉంది, చాలా బాగుంది, నా కథ క్యాప్ట్ అవుతుంది, రా అని అంటున్నారు అనమాట. ఓకే. వాడు ఫ్రెండ్లీగా మాట్లాడాడు కదా, రా. ఓకే. ఇదే దొరికింది, రా. ఎందుకు ఫ్రెండా సార్? ఏమో మరి వాడు ఫ్రెండ్లీగా. అమ్మాయి ఫాలోయింగ్ కూడా ఉందా ఇన్స్టాగ్రామ్లో మీకు? ఉండొచ్చు, మనకి తెలుసు. అవునా? ఓకే, వెరీ గుడ్. ఈ స్టార్ హీరోస్ని బేస్ చేసుకొని ఫేసెస్ ఏదైతే ఉన్నాయో పెట్టారు కదా, అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? మీ టీఆర్పీల కోసం, మీరు ఫేమస్ కావడం కోసం ఈ స్టార్ హీరోలని ఎందుకు వాడుకుంటున్నారు? నేను ఏ స్టార్ హీరోని వాడలేదు. తను ఇంటర్వ్యూకి పెట్టాడా లేకపోతే పిక్ పెట్టాడా? చాలా మంచిగా ఓపికగా రాశాడండి. ఓపిక రాశాడు. తన ఇంటర్వ్యూకా కామెంట్ లేకపోతే దేనికి? కామెంట్ ఏదో స్టాటస్ కింద మీరు ఏదో పిక్ పెట్టారు కదా ఇక్కడ, ఆ పిక్ కి కామెంట్ పెట్టాడు. సార్ నాకు చెప్పకండి సార్ ప్లీజ్, అటు చెప్పండి కెమెరా. మళ్ళీ నాకు చెప్తే నేనేదో చెప్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో భయ్యా, అబ్బాయేనా? పేరు అబ్బాయి, శ్రీధర్ అట. శ్రీధర్, నువ్వు నా ఇంటర్వ్యూలు చూడలేదు అనుకుంటానమ్మా. ఒక్కసారి ఇంటర్వ్యూ చూడు. దాని లోపల ఏంటంటే నేను ఏ స్టార్ హీరో మీద చేయలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. నువ్వు పిక్కి కామెంట్ పెట్టావు కాబట్టి నా వీడియోస్ చూడలేదు అనుకో, నీ సలహా చెప్తున్నాను, చూడమ్మా ఒకసారి. రైట్. ఓకే. మీరు రైటర్ అని అంటున్నారు, ఎన్ని సినిమాలు తీశారు మీరు రైటర్ గాను? అసలు రైటర్ అనే పదానికి మీకు అర్థం తెలుసా? తెలుసు. రైటర్ అనే దానికి ఏంట్రా అని అంటే ఏదైనా ఒకటి మంచిగా తెలిసిన దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక పాయింట్ని ఆలోచిస్తూ చేసేదాన్ని డిస్క్రిప్షన్లో పెట్టే ఏ ఫార్మాట్ అయినా రైటింగ్ కిందకి వస్తుంది. సో నేను రైటర్గా నాకున్న ఆలోచనలతోటి నేను కథలు రాసుకుంటూ వెళ్తున్నాను. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి మీద కోపం ఉంది? మీరు ఈ నెపోటిజం అన్న ఉద్దేశం పెద్ద స్టార్స్ని ఊహించి ఎందుకు చేస్తున్నారు? మీకు కోపం ఉంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నాకు ఇండస్ట్రీలో ఎవరి మీద కోపం లేదు. నేను ఏ స్టార్ హీరోస్ మీద కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కోపం చూపించట్లేదు. సో నెపోటిజం అనే దాంట్లో నాకు వాళ్ళని అంటున్నాననే మాట కూడా కరెక్ట్ కాదు. అంతేనా? రైట్. యూట్యూబ్లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు? మీ ఇంటర్వ్యూస్ చూడలేక చస్తున్నాం, ఇక మూవీ ఎలా ఉంటుందో. సో ఇక్కడ పాపం చచ్చిపోతున్నాను అంటున్నప్పుడు నా దగ్గర ఆప్షన్ లేదు ఆమె డేటా ఆఫ్ చేయడానికి. సార్ మీకు నేను చెప్పండి సార్ ప్లీజ్ సార్. నా దగ్గర ఆప్షన్ అమ్మాయా అబ్బాయా? ఈమె అయితే అమ్మాయి సార్. ఎన్నిసార్లు చూసిందో మీకు? కనీసం కొంచెం లేకుంటే మంచిగా నాకు అటు సైడ్ చూసి చెప్పండి. మంచిగా ఇంప్రెస్ అవుతలేడా ఎప్పుడైనా? సో అమ్మాయి పేరు ఏంటి? అమ్మాయి పేరు వచ్చేసి ఏదో శ్రీ అని పెట్టింది సార్. శ్రీ పి అట ఏందో. మనలాగానే పెన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటుంది ఏమో. శ్రీ పి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు అన్నట్టు ఇది యూట్యూబ్లో చూడలేకపోతున్నాను అన్నావు కదమ్మా, దానికి నీ డేటా ఆఫ్ చేసుకుంటే అసలు ఈ ఇబ్బంది ఉండదు. అంతే. శ్రీ పి అమ్మ డాటా బంద్ చేసుకో, ఇక ఏ ఇంటర్వ్యూలు చూడకు. మరి కానీ మీరు మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వడం మానరు. నాది పని ఇది కదండి. ఆమెకి ఏం పని లేక చూస్తుందో లేకపోతే పని ఉండే వీడియోస్ చూస్తుందో తెలియదు. తను మాత్రం సార్ మాత్రం ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తారు. పని నేను చూసుకోవాలి కదమ్మా, సో నేను ఇస్తూనే ఉంటాను. డాటా ఆఫ్ చేసుకో, కాకపోతే వైఫై ఆన్ చేసుకో, అంతే కదా సార్? అది మీరు చెప్పుకున్నది. మీ వ్యూవర్షిప్ చార్జ్ కూడా ఇవ్వాలి సార్. మీ వ్యూవర్షిప్ గురించి ఇంటర్వ్యూస్ కోసం. శ్రీపి ఓకేనా అమ్మా? ఇంకొకటి, ఇలాంటి కథలు తప్ప ఈ ఇండస్ట్రీలో ఏది లేదు ఈ లాక్డౌన్ సమయంలో. మళ్ళీ నువ్వు తయారయ్యావేంది? రా ఉందా? లేదు సార్. ఓకే, పాపం మర్యాద. మీకు మర్యాదగానే పెడుతున్నారు. అదే మరి ఫస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. అది ఏదో మళ్ళీ పాపం ఇక ఆయన ఏమో తమ్ముడా అమ్మాయా? ఇదేమో సార్, ఇది పేరు లేదు ఏదో ఇట్లా పెట్టాడు. ఓకే, రైట్.
తమ్ముడు అని అనుకున్నాం, లేకపోతే యూనివర్సల్గా చెప్తున్నాను అన్నను తమ్ముడు తాతను ముత్తాతను ఇప్పుడు దానికి డౌట్ అతను చెల్లెను. ఏదో ఒకటి ఇదే. సో లాక్డౌన్ టైంలో ఒక ఇన్సిడెంట్ నుంచి నాకు ఈ కథ పుట్టింది. సో ఆ ఇన్సిడెంట్ మీద చేసుకున్నాను. వేరే వాళ్ళదంటావా, వాళ్ళ పాపం తెలియదండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. అది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సినిమాని మాత్రమే ఆపుతాము అన్న భయంతోనే ఇంకా రిలీజ్ చేస్తలేవు, ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తామని మేము చూస్తున్నాము. ఓకే, రిలీజ్ గురించి మీరు అంత వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈసారి తొందరగానే రిలీజ్ చేసేస్తాను. అంత వెయిట్ చేపిస్తూ ఉండి మీకు ఎక్సైట్ తోటి ఉన్నారు కాబట్టి వీలైనంత త్వరగానే చేసేస్తాను. సార్ థియేటర్ మూవీయా సార్ ఇది? కాదండి, ఏటీటీకి. ఏటీ థియేటర్ రిలీజింగ్ ఉంటుందిలేండి. థియేటర్ అంటే కొంచెం భయపడతారేమో మీరు కూడా. దేనికంటే క్రౌడ్, క్రౌడ్ చాలా మంది క్రౌడ్, మళ్ళీ కరోనా పాస్ అవుతుంది కదా మళ్ళీ. అవును, కరోనా టైంలో కరెక్ట్. ఓకేనా, బెటర్ మనం అప్పుడు ఏటీటీయే కరెక్ట్ అనుకుంటాను. అవును, ఓకే, మీరు ఏదంటే అదే సార్. అంతే, ఏటీటీ. ఓకే, ఈ లాక్డౌన్ సమయంలో ఈ మూవీస్ ఏంది ఇంట్లో కామ్గా కూర్చోక జనాల బతుకులతోనే ఆటలు ఆడుకుంటున్నారు. జనాల బ్రతుకులతోటి ఆటలు ఆడుకుంటున్నారు. ఒకటండి, ఇక్కడ అంటే తను ఎవరి గురించి అన్నారో నాకు తెలియదు. జనాల జీవితాలతో అని అంటే ఇక్కడ కొంత సినిమా జీవితాలలో ఎలా ఉన్నాయనంటే వాళ్ళకి పని చేస్తే తప్ప దొరకదండి. సో ఇన్ఫ్యాక్ట్ నా వల్ల బెనిఫిట్ అయిందా బెనిఫిట్ కాలేదా నాకు తెలియదు, కానీ వాళ్ళకి పూట గడవడం కూడా కష్టం అవుతున్న వాళ్ళు నా దానికి వర్క్ చేశారు. బికాజ్ ఇక్కడ వస్తే వాళ్ళు అక్కడ ఇంట్లో బ్రతకడానికి ఇక్కడ నుంచి కొంత డబ్బులు సంపాదించుకోవచ్చండి. సో ఎవరి జీవితాలతో నేను ఆడుకోలే, వాళ్ళకి ఇక్కడ పని చేసుకుంటే డబ్బులు వస్తాయి అంతే. దీనికి ప్రొడ్యూస్ చేసిన దేవుడు ఎవరబ్బా? ప్రొడ్యూసరు నిన్ను చూసి సినిమా పెట్టడం ఏంది, ఎన్ని గట్స్ ఉన్నాయో అంటున్నాడు. ప్రొడ్యూసర్ కట గట్స్ ఉండాలట ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయాలి. ప్రతి ప్రొడ్యూసర్ కండి ఓవరాల్గా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా గట్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. అది పెద్ద సినిమా అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు, సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. రెండో పాయింట్, మా వాళ్ళకి కొంచెం గట్స్ ఎక్కువే. ఎందుకనంటే నాలాంటి ఫస్ట్ మూవీ తర్వాత సెకండ్ మూవీ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నాకు డేర్ చేసి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి గట్స్ ఉన్నట్టే. ప్లస్ దీంట్లో ఒక్క దేవుడు కాదండి, ఇద్దరు దేవుళ్ళు. రైట్, ఇంకొక దేవుడు అదే ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారు మాకు, అందుకని. ఓ, ఇద్దరు దేవుళ్ళు అట. మీకు అది తెలుసుకోండి, కొంచెం పోస్టర్లో చదివి రాయండి ప్లీజ్, కామెంట్స్. ఓకేనా సార్? రైట్, ఓకే. కొంచెం వెటకారంగా ఉంది ఇది. పర్లేదు, ఏలా ఉన్నా మనకేముంటుంది సార్, ఏం కాదా. దీన్ని సినిమా అంటారా? ఈ పోస్టర్లు చూస్తే మేము చిన్నప్పుడు అది ఏదో కలర్ కాగితాలు ఏదో ఆటలు ఆడుకునే వాళ్ళట వాళ్ళు. ఆ పోస్టర్స్ ఏదో ఆ రీల్ అట సార్, ఏదో రీల్ ఇట్లా రీల్ లాగా ఉండేటి, అలాగా పోస్టర్స్ ఉన్నాయి. పర్లేదు, అదొక కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. నాకొద్దు సార్, అటు చెప్పండి సార్. అదొక కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. అబ్బాయి మాయ చెప్పేసుకోండి. ఏమో క్రియేషన్స్ అట సార్, వీడేదో మూవీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టున్నది, వాడు నచ్చలే. అదే అంటున్నాను, అదొక కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. ఓకే, అంతేనా? అంతే. మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? అసలు ఉంటాయా ఈ మూవీ తర్వాత? మీకు లైఫ్ ఉందా? ఎందుకు తీస్తున్నారు సార్ ఇలాంటి మూవీలు? మాకు హెడ్ఏక్గా ఉంది. ఒకటి, నాకు లైఫ్ ఉంటుందా లేదా అనే దానికి ఇక్కడ సెన్స్ ఏంటంటే నేను బ్రీత్ చేసుకున్న రోజులు నాకు లైఫ్ ఉన్నట్టు. ఒకటి, లైఫ్ నువ్వు ఒకవేళ పర్టికులర్గా సినిమా పాయింట్లో మాట్లాడితే ఈ సినిమా తర్వాత ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటావా, నాది ఆల్రెడీ ఫస్ట్ చేశాను, ఇది రెండోది. సో ఎట్లన్నా నాకు గోయింగ్ ఆన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏదో లాస్ట్లో ఏమున్నాయి, ఇంకోటి ఏదో క్వశ్చన్ ఉంది వాళ్ళ లాస్ట్లో. చంపుతున్నారని హెడ్ఏక్ అట. హెడ్ఏక్. సో హెడ్ఏక్కి నేనేం చేయలేనమ్మా, అది మీ ప్రాబ్లం. సో వీలైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా అమృతాంజన్ రాసుకోండి, లేదంటే మీకు ఏదైతే తలనొప్పి తెప్పిస్తున్నాయని అనుకుంటున్నారో వాటికి దూరంగా ఉండండి. ఇంత అవసరం లేదు సార్, మెడికల్ షాప్కి అయితే హెడ్ఏక్ అంటే ఇస్తాడు వాడే. దాని చిన్నదానికి ఎందుకు సార్ మళ్ళీ మీరు, అంతే కదా సార్? దాన్ని నాకెందుకు, మీరే చెప్పేశారు. అదే చెప్తున్నాను. అంటే మెడికల్ అంటే ఈ మూవీ ఇప్పుడు మెడికల్ షాప్కి గిరాక్ పెంచుతుంది అనమాట. పెంచాలి, వాళ్ళకు కూడా బతకాలన్నట్టు కాదు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే సినిమాలు ఉంటాయి చూడండి. ఓకే, ఊరిని అమ్మా ఈడు ఇంత బాగా తీశాడు, ఈవెంట్ అన్ని తొక్కలా ఉన్నాయని చెప్పి అప్పుడు 10 టాబ్లెట్లు అనుకుంటారు అనమాట. ఓకేనా? మన సినిమాకి తీసుకోరు, నెక్స్ట్ సినిమాల గురించి పెరుగుతాయి. ఓకే, అంతే. అవును, దీంట్లో ఎవరు అమ్మాయిలు కనిపించడం లేదు, ఓన్లీ హీరో ఫొటోస్ ఏదో పెట్టారు మీరు. దీంట్లో అమ్మాయిలు ఉన్నారా లేరా? లేరు.
ఎందుకనంటే నా దాంట్లో ఉన్న హీరోస్ సక్సెస్ లేని హీరోస్. సో సక్సెస్ లేని వాళ్ళ వెంట ఓ గర్ల్ ఫ్రెండ్ కానీ లేదంటే హీరోయిన్స్ కానీ అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంతేనా? ఎంత మంచిగా డీసెంట్గా అడుగుతున్నారు సార్ వాళ్ళు క్వశ్చన్స్. మీకు మరి రిప్లై కూడా మీరు బాగానే ఇస్తున్నారు. రైట్. మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత గుడ్లకు టమాటాలకు గిరాక్ బాగా పెరుగుతుంది, తొందరగా రిలీజ్ చేయను అయినా మాకు గిరాక్ రావడానికని అంటున్నారు. వాళ్ళది ఏంటనేది నాకు అర్థం కాలేదు. నేను తీసింది సినిమా, మరి గుడ్లు టమాటాలు అంటున్నాడు అంటే ఆయన వెజిటేబుల్ బిజినెస్ ఏదైనా ఉన్నట్టుంది. అంటే అట్లా కొట్టే రేంజ్లో ఉంటుందా సార్ మీకు బయటికి వెళ్తే? ఎవరికి? మీకు. నాకా? మీకు కానీ ఇద్దరు దేవుళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ. టమాటాలు గుడ్లు ఏమో తెలియదు కానీ అండి, బొకేస్ అయితే ఇస్తారని మాత్రం నేను బాగా నమ్ముతున్నాను. అయితే బొకేస్ బిజినెస్ వాళ్ళు రెడీగా ఉండండి, అది లేకుంటే టమాటాలు అండ్ గుడ్లు వాళ్ళు రెడీగా ఉండండి, మీరు కూడా రెడీగా ఉండండి. ఓకేనా? సినిమాలో వచ్చిన రెమ్యునేషన్ సరిపోలేదని యూట్యూబ్లో ఇంటర్వ్యూలు వేసుకుంటూ తిరుగుతున్నావు ఎందుకు? ఎక్కడనో ఒక మూలన పడి కూర్చోక. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా వాళ్ళ క్వశ్చన్? అంతే సార్, పడి కూర్చోక అనగానే అయిపోయింది సార్. నాకు కూడా కొంచెం మనసు బాధ అనిపించింది సార్. అవును, మరి సార్ మీరు యూట్యూబ్లో ఏం తిరగడం ఎందుకు సార్ చీప్గా? ఏముంది సార్, నా ప్రమోషన్కి నాకున్న బడ్జెట్కి వాళ్ళు నాకు ఇస్తున్నాను అనుకుంటున్నారా డబ్బులు? ఏమమ్మా క్లారిటీ. అదే ఇక్కడ వచ్చేసి ప్రమోషన్స్కి మనమే ఖర్చు పెట్టుకోవాలి తప్ప వాళ్ళేం మనకు పిలిచి ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ పాపం వీళ్ళంటే ఏదో సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి మన సబ్జెక్ట్ నచ్చకనో పోనీ జనాలు బాధపడట్లేదనో ఆ సెక్షన్లో వాళ్ళు చేస్తున్నారు. సో నీకు నా సైడ్ నుంచి కన్సిడర్ పాపం తను డైరెక్టర్ కదా, ఏం చేస్తామమ్మా, ఇది సినిమా కదా, కొంచెం కష్టపడాలి. ఇంకొకటి మర్చిపోయాడు, ఎంత రెమ్యునేషన్ వచ్చిందని కూడా అడుగుతుంది డైరెక్టర్గా. అది సరిపోలేదా? డైరెక్టర్గా మంచిగానే వచ్చింది నాకు. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని ఇప్పటిదాకా పొగిడారు కదా, దానికి థ్యాంక్ యూ. దేనికి? ఇప్పటిదాకా ఏదో అన్నారు కదా కన్సర్ గిన్సర్ అని మా మీద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచి కామెంటే చదువుతాం మీరు మాకు చెప్పినందుకు. అన్ని పేర్లు పోస్టర్ మీద వేసుకున్నావు, చీమల దండలాగా ఉంది అది పోస్టరు. ఒక్క పేరుతోని టైటిల్తో వేసుకోలేవా? అంతమంది ఆర్టిస్టులు ఉన్నారా దాంట్లో, ఆ చీమల దండ లాగా రాశారేంది అని అడుగుతున్నారు. ఎందుకు సార్ అన్ని వేసుకున్నారు నిజంగానే? నేను వేసుకున్నాను ఎందుకంటే నా దాంట్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరు నేను చెప్పాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అందరు వేశాను. ఇక చీమల దండలా అంటారా, నేను మంచి ఫాంట్ వేసాను. బహుశా ఆమెను అబ్బాయి ఎవరో కానీ చాలా చిన్న ఫోన్లో చూసారో లేకపోతే ఏంటో తెలియదు, కొంచెం జూమ్ చేసుకోండి అమ్మా. లేదా ఆమె ఎక్కువ శాతం మీరు చీమలకు షుగర్ వేస్తూ ఉన్నట్టున్నారు, అదే కనిపించినట్టుంది. పాపం సార్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు మీరు. ఇండస్ట్రీలో నువ్వు పైకి వస్తావని నీకు నమ్మకం ఉందా? అసలు ఇలాంటి మూవీస్ తీస్తే నీకు ఆఫర్ ఇచ్చేది ఎవరు? నువ్వు తట్టబుత్త చదువుకొని ఇంటికి వెళ్ళాల్సింది, ఆల్రెడీ వెళ్ళిపోయావు అనుకో. అమ్మో ఏంది సార్ ఇంత మాట అన్నారు? అతను మాట అనాల్సింది దాంట్లో ఏం లేదులేండి. ఎందుకంటే తట్టా బుట్ట అట మరి ఈ కాలంలో ఎవరైనా యూజ్ చేస్తున్నారా? అదే మరి చాలా చెప్పండి. సో అందుకనే పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో పైకి వస్తావా అని అంటే అది ఏమి హిల్ ప్లేస్లోనో ఎక్కడనో లేదు, మన ఫిలిం నగర్లోనే. ఐ మీన్ ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోయింది. నేను ఎక్కడనో కూర్చొని వరంగల్లో కూడా డైరెక్షన్ అనేది చేసుకోగలుగుతా. సో ఇండస్ట్రీ అనేది ఏమి ఇక్కడనే ఉంది అక్కడనే ఉంది అనేందుకు లేదు. రెండో పాయింట్, తట్టబుట్ట అనేది నువ్వు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు సూట్ కేసుల దాకా వచ్చేసాం, ఇంకా తట్టబుట్ట దగ్గర ఉన్నావు అని అంటే నీ మెచ్యూరిటీ అనేది పెరగాలి. ఓకే, మెచ్యూరిటీ పెంచుకో అమ్మా మెసేజ్ పెట్టేటప్పుడు. నాకు కూడా కొంచెం ఆ వర్డ్ యూజ్ చేయడం బాగలేదు, అంటే టెక్నాలజీ పెరిగింది కదా అట్లా. సో అట్లీస్ట్ సూట్ కేసు తోటి అంటే కూడా బాగుంది. అప్పుడు నేను ఆన్సర్ చెప్పాను. బాగుంది. మెచ్యూరిటీ లేని పీపుల్ ఎందుకు కానివ్వండి. సినిమా సినిమా సినిమా, అయ్యో ఏంది ఇది 3 పెట్టాడు. సినిమా 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 అని జనాల ప్రాణాలు తీస్తున్నారు. అందులో ఈ నెపోటిజం అనేది ఒక కథనా? ఇది ఏంటిది? కొంచెం పేరు వెటకారంగా ఉందట ఆయనకి. పేరు వెటకారం కనేదానికంటే దాని లోపల ప్రేమ అనేది కనపడాలి నీకు. ఎందుకంటే నెపోటిజం అనేది ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. అది నేను తీసింది కూడా ప్రేమతోటే తీసిన ఒక సినిమా అంతే. కొన్ని ఇంటర్వ్యూస్లో చూస్తుంటే నిన్ను ఏదో సాధించాడు, ఏదో ఇడు తోపని అనుకుంటున్నాం, కానీ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత అక్కడ ఏం ఉండలేదు. అవసరమా నీకు ఈ ఇంటర్వ్యూలు? అవసరం నాకైతే అవసరమే. ఎందుకంటే నా సినిమా ప్రమోట్ అవ్వాలి. అనవసరం నీకు అనిపించినప్పుడు నువ్వు స్విచ్ ఆఫ్ చేసేసుకోదాన్ని, సైన్ అవుట్.
కొందరికి డాట్ ఆఫ్ చేసుకుంటారు, కొందరికి స్విచ్ ఆఫ్ చేసుకోమంటారు. మరి నాకైతే అవసరమే కదా భయ్యా. ఆ, ఇప్పుడు నా సినిమా ప్రమోట్ అవ్వాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే. నా తలనొప్పి అని అనిపించినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ దాన్ని చూడడం అన్న మానేయాలి, లేదా వాళ్ళు స్కిప్ అన్న చేసుకోవాలి, లేదు అని అంటారు ఇంకొకటి వేరే డేటా ఏదైనా వేరే వీడియోస్ ఏమైనా చూసుకోవాలి. అన్నీ నా గురించి నెగిటివ్గా ఉన్నాయా? మన పోయిన వాడు అయ్యో ఒకడు ఉన్నాడు ఇక చూడండి. నువ్వు సెకండ్ ఆర్జీవి లాగా తయారవుతున్నావు ఏంది అది పొగడతా? అయ్యో ఆర్జీవి పదం యూజ్ చేశానంటే మీరు గ్రేట్ కదా. కాదండి, నా దాంట్లో వర్క్ చేసిన హీరోలనేమో ఆ హీరో లాగా ఉన్నారంటారు, నన్నేమో ఆర్జీవి లాగా ఉన్నారంటారు. ఇక మాకు అంటూ సొంత ఐడెంటిటీస్ ఏమి ఉండవా? మళ్ళీ మీ కథ అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. పోనీ ఆ డబ్బులు అయితే నా దాంట్లోనే, ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు నా దాన్నే చూడండి. ఆర్జీవి గారిది యాప్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు పెట్టేసి చూడకండి. ఓకే. నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వండి, నేను సనీ లియోన్ లాగా ఉంటాను అంటుంది. మా దాంట్లో ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోగలుగుతాము అంతే. సనీ లియోన్ లాగా ఉందట సార్. కొంచెం రిక్వైర్మెంట్ లేకుండా ఒక క్యారెక్టర్ సృష్టించండి. నిజంగానే మా దాంట్లో రిక్వైర్మెంట్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. పోయి ఈయననే అడుగుతున్నావానమ్మా నువ్వు ఎవరు సనీ లియోన్ లాగా ఉన్నావని. గ్రేట్ సార్, మీరు నిజంగా గ్రేట్. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా చూడబుద్ధి అయితే లేదు నీ పోస్టర్ చూసినప్పటి నుంచి వెళ్ళి. అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థమవుతలేదు. అప్కమింగ్ అని అంటే ఎవరివి? కొన్ని మూవీస్ వస్తుంటాయి కదా, అది కూడా ఇక వద్దులే అనిపిస్తుందట వాళ్ళకు. వద్దులే అనిపిస్తుంది అంటే వకీల్ సాబ్ వస్తుంది, వకీల్ సాబ్ చూడకుండా ఉంటామా? అట్లా ఈయన కనిపించింది. త్రిబుల్ ఆర్ చూడకుండా ఉంటామా? అవునమ్మా, అట్లా ఉంటావా ఉండవా చెప్పు. ఇంకోటి సార్ మీకోసమే, ఆ డైరెక్టర్ని మిమ్మల్ని చూస్తుంటే, మీరు డైరెక్టరే కదా, చూస్తుంటే మాకే భయం అవుతుంది. ఆర్టిస్టులు సెట్ వర్క్ మీద ఎంత భయపడ్డారో, ఎలా భయపడ్డారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు? వాళ్ళు భయపడకుండా పాపం చాలా ధైర్యంగా చేశారు. ఇన్ని రోజులు వాళ్ళు స్టేజ్ ఫియర్ అనేది వాళ్ళకు ఉందో లేదో కూడా తెలియకుండా అంత ధైర్యంగా చేసేసారు. ఓకే, అట్లా చేశారన్నమాట. చాలా బాగా. అవునా, వెరీ గుడ్, ఎక్సలెంట్గా చేశారు. ఓకే. అబ్బా ఇది పొగడతలు నన్న మిమ్మల్ని సార్ ఫస్ట్ పొగడతలు. ఇది మీలాగా గట్స్ ఉన్న డైరెక్టర్ ఈ ఇండస్ట్రీకి అవసరం సార్. మీరు ఏది ఉన్నా ఫ్రీ అండ్ ఫ్రాంక్లో చెప్పండి, మేము ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ చెప్పారు సార్, రియల్లీ ఒక మీకు కాంప్లిమెంట్ వచ్చింది. గ్రేట్. మీ కథ అర్థం చేసుకున్న ఎవరైనా సరే అలాంటివి రావాలి అని అనుకుంటున్నాను అంతే. ఓకే, వాడికి ఏం అర్థమైందో, వాడికి ఏం పెట్టాడో మళ్ళీ, లేకపోతే వేరే వీడియో చూసి నాకు పెట్టాడో మళ్ళీ అది కూడా తెలియదు మరి. ఓకే, మేము ట్రైలర్ని ఈగగా వెయిట్ చేస్తున్నాం. మాకు ట్రైలర్ తొందరగా పెడితే దాంట్లో ఏముంది, కంటెంట్ ఉందా, కంటెంట్ లేదా అన్నది తొందరగా డిసైడ్ చేస్తాం. ఈ సస్పెన్స్ ఎందుకు రా నాయన? సస్పెన్స్ అంటే ఏముంది, సస్పెన్స్ అంటే ఏముంటుందండి, ఏం లేదు. ట్రైలర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఫస్ట్ మన మూవీ ఎప్పుడైతే డేట్ ఫిక్స్ అవుతున్నామో దాన్ని బట్టి ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకొక 1 వీక్ లోపల మీకు ట్రైలర్ వచ్చేస్తుంది. మీరు అస్సలు టెన్షన్ పడద్దు. చాలా చాలా మంచి కంటెంట్ ఉందని నేను అనుకుంటున్నాను. కంటెంట్ లేదో ఉందో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, ట్రైలర్ రిలీజ్ అయినా మూవీ రిలీజ్ అయినా. ఎందుకంటే కరోనా ఫ్యాన్స్ అటేందో ఫ్యాన్స్ చాలా మంది నీ మీద కోపంగా ఉన్నారు. ఇది నేను శ్రేయాభిలాషిగా చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ అడ్వైస్. వాళ్ళు ఫ్యాన్స్ నాకా లేకపోతే ఎవరికో తెలియదు కాబట్టి ప్రొటెక్షన్ అనేది నాకంటే ఇంపార్టెంట్ వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళు గుంపుగా వస్తారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా బెటర్. నువ్వు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసావని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చారు? అంతే. నేను డైరెక్షన్ చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్కా డైరెక్షన్ ఎన్నిటికి వర్క్ చేసి వచ్చాను. ఏమో ఇక తను కొంచెం ఇక అంతేలే, ఎన్ని సినిమాలు చేశారని చెప్తే క్లారిటీ వచ్చేసి. అదే అంటున్నాను, ఆమెకి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లేదు, అవసరం లేదు. తను కూడా కొంచెం తప్పే రాసింది టైపింగ్. సో మీకు తెలియదు కాబట్టి అని నేను చెప్పానండి. ఎన్ని మూవీస్ చేశారు చెప్పారా? తనకి తెలియదు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. మంచి మళ్ళీ ఇంకోసారి ఇవాళ ఈ వీడియో మంచి కామెంట్ పెడితే మంచిగా ఇస్తారు సార్. మీ హ్యాండ్సమ్కి ఏంటిది, ఇది ఏం లేదు సార్, డాట్స్ పెట్టారు. మీ హ్యాండ్సమ్కి అని డాట్స్ పెట్టారు. స్మార్ట్ అంటున్నారు. థ్యాంక్ యూ. కానీ అక్కడ ఏం చెప్పలేదు బాగున్నారా బాగలేదా అని. ఎందుకంటే బాగున్నాను అంటేనేమో థ్యాంక్స్, బాగాలేను అన్నా థ్యాంక్స్. ఎందుకంటే నాది నేను ఏదన్నా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. రైట్. ఓకే, మీ స్టిల్స్ సూపర్గా ఉంటాయి,
కానీ ఆ హెయిర్ ఎందుకు పెద్దగా పెట్టుకున్నారు? మీరు అర్జున్ రెడ్డి 2లో ఏమైనా యాక్ట్ చేస్తున్నారా? లేదండి, నాకు ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు, అందుకని చెప్పేసి అంతే హెయిర్ అనేది పెంచుతూ వెళ్తున్నాను, గడ్డం పెరగట్లేదుగా. సో ఓకే. అరే ఇది అమ్మాయి సార్, మీ నెంబర్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నా సార్, ప్లీజ్ మీ నెంబర్ పెట్టండి, మీతోని చాలా మాట్లాడాలని ఉంది. 9848032919. కరెక్టేనా నెంబర్? మన దీంట్లో చెప్తాంగా. శివమణిలనా? కాదండి, వర్షం సినిమాలో. ఓకే, కామెంట్లో పెడతారులేండమ్మా, కామెంట్లో పెట్టండి. ఏమో మాట్లాడాలి చాలా, అది కూడా కొంచెం కూడా కాదు. ఓకే రైట్. ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ ఉందా సార్ మీకు? లేదు. లేదా? ఓకే, లేదట, నీవు లైన్ క్లియర్, టెన్షన్ పడకు. ఓకే ఓకే సార్, అబ్బో మంచిగానే పెట్టాడు ఇతను. ఓకే సార్, మీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలాగనే మీకు కాంట్రవర్సీలో మైండ్లో వెళ్ళకండి సార్ ప్లీజ్, అది ఎక్కువ కాలం ఉండదు అంటున్నాడు. థ్యాంక్ యూ భయ్య, నేను కాంట్రవర్సీకి నేనైతే వెళ్ళట్లేదు. కాంట్రవర్సీ చేస్తుందల్లా కూడా ఫ్యాన్స్ దాంట్లో ఏదో ఉందన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది నాదే కాదు, ఏ స్టార్ హీరోది సిమిలర్గా అనిపించినా కూడా వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని అబద్ధాన్ని ఒకటి నీ తరపున కూడా చెప్పు. రెండోది, మీరు అన్నది కరెక్టే, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నాది ఫస్ట్ వచ్చేసి ఒక సాఫ్ట్ జానర్లో ఒక కథ చేశాను, దాని నుంచి అప్గ్రేడ్ ఇగో ఇప్పుడు ఈ కథ. సో నేను అప్గ్రేడ్లోనే వెళ్తూ ఉన్నాను. ఓకే, ఇంకొకటి ఆర్టిస్ట్ అట సార్, నాకు కూడా మీ మూవీలో యాక్ట్ చేయాలని అనిపిస్తుంది సార్, మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మేము కూడా నేర్పించుకుంటాం, కొంచెం డూప్లను పెట్టడం మానేయండి సార్ అంటున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడ కనిపించింది? అదేనండి, ఇప్పుడు పాయింట్ వచ్చేసేటప్పటికి నువ్వు ఏంటి అన్నది చెప్తే నీ ఐడెంటిటీ తెలుస్తుంది. నువ్వు వేరే వాళ్ళ మీద వాళ్ళని పెట్టకు అని చెప్పడం అడ్వైస్ అవుతుంది. అప్పుడు నీ మీద క్యారెక్టర్ అనేది చాలా చీప్గా కనపడుతుంది. నువ్వు అడ్వైస్ ఇవ్వకు, నీకు అవ్వాలని ఉంది కాబట్టి నా ఎలిజిబిలిటీ ఇదని చెప్పండి. సో నేను ఇప్పుడైతే నేను ఇక తీసుకోను, ఎందుకంటే నీ క్యారెక్టర్ చాలా చీప్గా కనపడుతుంది. ఓకే ఓకే సార్, ఈ కామెంట్స్ అయిపోయింది. ఓకే అంతేనా? అంతే, ఇక చాలు సార్. ఇక పాపం ఇంకా ఉన్నాయి కానీ ఇక చాలా వస్తున్నాయి, మీకు అంత ఫాలోయింగ్ ఉంది, వేలలో ఉన్నాయి అవి, ఎక్కడ కేలనే ఉన్నాయి, ఇవి కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి, నేను చదవలేను, మాకు మెమరీ కూడా దాంట్లో బ్యాటరీ కూడా అయిపోతుంది మీ కామెంట్స్ చదువుకుంటా పోతుంటే. ఓకే సార్, ఈ మూవీ ఉద్దేశం ఏంటిది? ఐ మీన్ లాస్ట్ కంక్లూజన్ చెప్దామంటే. ఏమండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్, ఓకే, ఒకవేళ స్టార్ కప్లో పుట్టకపోతే మరి స్టార్స్ అవుతారా? ఓకే ఓకే ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా మీ కామెంట్స్ ఏదైతే ఉందో మీ క్లారిటీ సార్ ఇచ్చారు. అండ్ ఇలాగనే కామెంట్స్ చేస్తుండండి అండ్ అడ్వైజెస్ ఇస్తుండండి. అండ్ ఈ మూవీ కూడా చూసి తొందరలోనే రిలీజ్ కాబోతుంది కాబట్టి మీరు కూడా కావాల్సినంత సపోర్ట్ ఇవ్వండి. దానిలో మైనసా పాజిటివా చూస్తేనే తెలుస్తుంది కాబట్టి చూడండి అండ్ దాన్ని సపోర్ట్ చేయండి, సక్సెస్గా చేయండి, నచ్చితేనే అని సార్ చెప్తారు. అంతే కదా, నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఎవరైనా కూడా ఏది లేకుండా స్టోరీ రాయరు, ఒక రైటర్గా అనేది ఏదో ఒకటి ఉద్దేశించి రాస్తారు, ఆ స్టోరీ నెపోటిజం అన్నది నా ఉద్దేశం సార్. అంతే కదా? ఓకే సార్, మీ మూవీ సక్సెస్గా కావాలని, చాలా విజయవంతంగా వెళ్ళాలని అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరలో బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా సార్? మా వాట్ నెక్స్ట్ మీడియాకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు, ఇట్ ఈస్ హ్యాపీ. ఓకేనా సార్? ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే హెడ్ ఎగ్గలేదా? ఇంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. పాయింట్ హెడేక్ ఎక్కడ వస్తుందంటే ప్రతిసారి చెప్పింది చెప్పడం ఉంది చూడండి, అంతే, అంతకుమించి అసలు హెడేక్ అనేది లేదు. ఓకే, ఇవాళ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకేముండొచ్చు అని అంటే చాలా బాగుంటుంది. కేవలము వాళ్ళు పోయిన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి అడుగుతున్నవే చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఓకే సార్, ఓకే, ఇలాగ హెడేక్ రాకుండా టాబ్లెట్స్ దగ్గర పెట్టుకోండి, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి కాబట్టి. ఓకేనా? ఇంకా టీవీ ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మాకు కూడా ఏదైనా లాస్ట్లో ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే మాకు కూడా ఇవ్వండి. నా దానికి రిక్వైర్మెంట్ అని అనిపిస్తే ఎక్కడున్నా సరే పిలుచుకుంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాట్ నెక్స్ట్ మీడియా. హాయ్, దిస్ ఇస్ పీపుల్. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ నెక్స్ట్ మీడియా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.